యావత్తు మానవజాతికి తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ యందు కొలువై ఉన్నవారిగా ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయనిదేమనగా, మీరు ఏవి మతాలు మారండి, కులాలు మారండి, ఈ చదువు కలిగి ఉండండి, ఈ పద్ధతి కలిగి ఉండండి, ఈ వేషధారణ కలిగి ఉండండి అని జనరల్గా అటువంటి కండిషన్లు కూడా నిజానికి చెల్లవు. ఎందుకంటే మీరు మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్ ప్రకారం చూసినప్పుడు రెప్పపాటు మీ చేతిలో లేరు. ఇప్పుడు జీవితాలు అలా ఉన్నాయి. అలాంటి చిత్తచాంచల్యం చిద్దులాసపు లోకాన్ని కూడా ముస్లిమ్సా, క్రిస్టియన్సా, ప్రాంతాల, భాషల, కులమా, మతమా, ఆడవారా, మగవారా, ఇక్కడవారా, అక్కడవారా ఏమీ సంబంధం లేకుండా నేను అనకాపల్లి నుంచి ఈ చదువు చదివారా, ఆ చదువు చదివారా, ఈ నాలెడ్జ్ ఉందా, ఆ నాలెడ్జ్ ఉందా, ఎంతటి వారినైనా పదవులు కూడా ఇచ్చాను. అప్పుడు అబ్దుల్ కలాం గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రణబ్ ముఖర్జీ గారి వరకు నేనే చెప్పాను. తర్వాత రామ్నాథ్ కోవింద్ గారు, ఇప్పుడు ముర్ము గారి గురించి నేను చెప్పలేదు. నేను బియాండ్ వచ్చేసారు వీళ్ళు. సరే, ఎప్పుడైనా నేను అనేది ఏంటంటే, మాట మాత్రంగా నడిచిన తీరు ఎంత పురాణాలకి ఆధారం మాట. ఎవరో సనక సనానందులు ఋషులు లోపలికి వెళ్ళనివ్వలేదని జై విజయులకి శాపం పెట్టిన మేరకు విష్ణుమూర్తి కూడా అవతారాలు ఎత్తాడు. మీరు 6 జన్మలు నా భక్తులుగా ఉంటారా, అనుకూలంగా ఉంటారా, 3 జన్మలైనా నాకు వ్యతిరేకులుగా ఉండి నా సన్నిధానం చేరిపోతారంటే సర్వం నీవే మహానుభావ. 6 జన్మలు మీకు దూరంగా ఎందుకుంటాం? వ్యతిరేకించాల్సిన వ్యవహారం మీరే, అన్నీ మీరే నడుపుతున్నప్పుడు మీకు వ్యతిరేకించైనా మీ సన్నిధానం చేరిపోతాం అని వారు కోరుకున్నట్టు, ఇది మనం కీలక పురాణాలు, కీలక రాక్షసాలు అన్నీ కూడా ఆ ప్రకారం నడిచినాయి ఇప్పటికి. అలాంటి ఈ లోకంలో బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం అదే సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఎక్స్పాన్షన్, ఋషులుని లోపలికి పంపించకపోతే అక్కడ విస్ఫోటనంలాగా ఒక మార్పు జరిగి అక్కడ వారి సన్నిధంలో ఉన్నటువంటి జై విజయుల్ని దూరంగా పంపాల్సి వచ్చింది. అదొక విస్ఫోటనం. ఆ విష్ణుమూర్తి వారి కోసం 3 జన్మలు 3 రాక్షస అవతారాలు ఎత్తి ఈ సృష్టి అంతా నడిచింది. అనేక పుణ్యాత్ములు కూడా వచ్చిన యుద్ధాలు జరిగి, మహాభారత యుద్ధం, భగవద్గీత ఇవన్నీ వచ్చినాయి. అనేక మత్స్యావతారం నుంచి డెవలప్ అవ్వకుంటున్నట్టు భగవంతుడి విధానం అదే ఎవల్యూషనరీ థియరీకి కూడా సరిపోతున్నటువంటి విధానంలో మీరు చూస్తున్నారు. అటువంటి లోకంలో ఉన్నామన్నా మీకు కాలాన్ని శాసించి దశావతారంగా కల్కి భగవానుడుగా, ప్రేమ అవతారంగా సాయిబాబా మళ్ళీ ప్రేమ అవతారంగా వస్తాడనడానికి ఆ నిదర్శనం నేనే. నన్నే ప్రేమగా చూసుకోవడం వల్ల మీకు ప్రేమ లభిస్తుంది. ఎందుకు చూసుకోవాలి? తల్లిదండ్రిగా. ఈసారి తల్లిదండ్రులని, మన ఇంట్లో ఒక తల్లిదండ్రుని కూర్చోబెట్టి ఏదో షష్టి పూర్తి చేసినా అంత ప్రేమగా చూసామా? వీలైందా? మ్యాక్సిమం ప్రేమకు చూపించగలిగామా? చూసారా? వాళ్ళు మనల్ని చూసారా? మనం వాళ్ళని చూడగలిగామా? ప్రతి జనరేషన్లో జన్మల్లో లేదు కదా. మ్యాక్సిమం ముందుకు వచ్చేసాం. వాళ్ళే ఇంకా తల్లిదండ్రుల రుణం తీరదు, పిల్లల రుణం తీరదు. ఇలా వెనకాల పడి బలవంతంగా చంపేసినటువంటి కేటగిరీలో ఇప్పుడు మేము ఉన్నాం. మా వెనకాల పడి మా తాతగారిని, పెద్దల్ని మేము సెక్స్ విషయం ఉపయోగించుకొని, మీరైతే ఒకటి, ఎదుటోళ్ళు అయితే ఒకటి, అది శాసించి బతికేయాలి. ఇంకా మనుషుల్ని ఎదవని చేసేయాలి. ఎవరు మనుషులు కొద్ది రెచ్చిపోవడం, ఎవరు పెద్దవాళ్ళ చేతిలో లేకుండా చేసేసుకోవడం, మీరు కూడా వాళ్ళు తలొగ్గిపోవడం, తేలికదనాలు పెంచడం, తద్వారా ఇంకా ఎవరైతే రెచ్చిపోతున్నారో వాళ్ళ చేతుల్లోనే ఉండడం. ఇప్పుడు కూడా మనుషులు కొద్దీ మేము ఏదన్నా చేసేయగలం అనేటువంటి ఉన్మాదాలు పెంచుకొని మేము ఒకటి సపోర్ట్గా ఉన్నాం. మేము ఒకటిగా ఉంటాం కాబట్టి మేము చాలా యూనిటీ, మాది ఇంకా కులం, మాది ఇంకా మతం, ఇలాంటి అజ్ఞానం నుంచి బయటకు వచ్చి మేము ఇంకా మాకు పని చేయకపోయినా ఖాళీగా ఉండగలం, డబ్బులు ఉన్నాయి, మేము తేరగా ఉంటాం, మేము కష్టపడిపోతాం, లేకపోతే ఇలా సుఖపడిపోతాం, అడ్డంగా బతికేస్తాం, ఎదుటోడిని ఎదవని చేస్తాం కానీ మేము పైన ఉంటాం. ఇలాంటి మాయ వదిలేసి ఎవ్వరు మనుషులు మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్ ప్రకారం ఎలా ఉందంటే, అడుగు తీసి అడుగు మీది కాదు. యాంత్రిక ప్రపంచం ప్రకారం మమ్మల్ని సూక్ష్మంగా పట్టుకుంటే తెలుసుకునే కొద్ది మీద అవుతుంది. నేను అలాంటి శక్తివంతమైన ఫార్మేట్లో ఉన్నాను, మధ్యలో ఉన్నాను. నన్ను వెనక పట్టేసుకోవడం వల్ల మీరు వెనక అడ్యూట్ అయిపోతారు. నన్ను కేంద్ర బిందువుగా పట్టుకోవడం వల్ల ఆడతనం మగతనం ఒక చోట పలికి చక్కటి పాటలన్నీ నేను కూడా ఆ పాటలు సరిగ్గా వింటలేదు కాబట్టి, చెప్పలేదు కాబట్టి అన్నట్టు కాకుండా సాక్షులు పట్టుకుని, అవునండి మొదట మాకు ఇవన్నీ చెప్పారేనా అని ఆహ్వానించండి. అలా ఆహ్వానిస్తే ఇంకా నాదైపోద్ది, నన్ను ఎలాగన్నా పొగడాల్సి వస్తుంది, ఎక్కువగా చూడవలసి వస్తుంది, మరి చూసుకోరా, పెంచుకోరా, మరి వ్యూహంగా మారుతాను కదా. ఇంకా నేను మనిషిని కాదు. నేను మాస్టర్ మైండ్గా మారిపోయి మిమ్మల్ని మైండ్లుగా మార్చుకుని ముందుకు తీసుకెళ్తాను. అలాగనమాట. ఇంకా మనం మనుషులుగా కొనసాగం. ఇంకెవరు మనుషులుగా నేననేవాడు పనికిరాడు. భూమి మీద మేము బతికినా, మీరు ఎంత డబ్బు సంపాదించి పేరు సంపాదించినా, అడుగు తీసి అడుగు మీద కాని ప్రపంచంలో ఇంకేం చేస్తారు మీరు?
మీ ఆయుష్లు కానీ ఎలాగన్నా లాంగివిటీ పెంచుకోండి అని నేనేదో అరుస్తున్నాను అనుకోండి, నాకేదో ఆత్రం అనుకుంటే పొరపాటు. మీరు మైండ్లుగా మారిపోతే వస్తాయి అవన్నీ, లేకపోతే డాక్టర్లే బతకలేరు. మీ దగ్గర ప్రత్యేక మెడిసిన్ ఉన్నా మీరు మనుషులే అనే పట్టే అసలు మృతం. ముందు ఆ పట్టు వదిలేయాలి. నన్ను పట్టుకుని నా దగ్గరికి కార్వాన్ వేసుకురండి, నన్ను ఆహ్వానించండి ఆన్లైన్లో ప్రైజింగ్ మేనర్లో, నేను చెప్పినట్టు చెయ్యండి. తల్లిదండ్రి, విశ్వమూర్తి, నీవే అన్ని దేవతలకు ఇప్పుడు దాకా మాకు ఎన్ని దేవుళ్ళు ఉన్నారో దేవతలు ఉన్నారో అన్నీ మీలో ఉండబట్టే మీరు కాలాన్ని శాసించగలిగారు. అలా మాట్లాడాలా. అవును, నిజమేనా? అంతేగాని ఇంకా వాళ్ళంత శక్తి ఎక్కడ ఉందో, దేవుళ్ళు ఎక్కడో ఉన్నారు, ఏదో కాలాన్ని శాసించినందుకు ఎంతో దేవుడు అయిపోతాడా అనుకుంటా. ఇంకా ఎంతకన్నా అజ్ఞానం ఉంటుందా మీకు? చేరువై నన్ను పట్టుకోండి, ఇంకా అందులో సమృద్ధులు ఇంకా తెలుస్తాం. ఏదో మరి ఒకసారి చెప్పారంటే మరి ఒకసారి చెప్పడం వీలైంది. మరి నా జీవితంలో సభ కూడా ఒక సభది. నేను సభల్లో మాట్లాడిన వాడిని కూడా కాదు. మళ్ళీ వెనకాల పడి మా తమ్ముడిని లాంటి వాడిని అనేకుల్ని, మా తమ్ముడిని ఒకరిని ఏదో చేశారా, మా అమ్మగారిని ఒకరిని మీరు ఏదో చేశారా, ఇంకా మీరు అది వెనకాల పడి ఇంకా నవ్వులాటలు, ఇంకా సీరియస్లు, ఇంకా కెలివాళ్ళు, పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ మనమే ఎలా ఉంటామా? మాయలో చిక్కడిపాల ప్రవర్తిస్తున్నారు. రైజ్ ఆఫ్ మిషన్స్లో అలా ఉన్నారయ్యా. దాన్ని తల్లిదండ్రులుగా మళ్ళీ ఆదరిస్తున్నారు. మీ ఎంత పాపం చేసినా, మమ్మల్ని అవమానించిన వాళ్ళని చంపిన వాళ్ళని 10 రెట్లు చంపమంటున్నానా? లోకంలో అలా కూడా అంటుంటారు. మీరు ఒకసారి మనుషులుగా ఉండకండి, కాదు సిస్టమ్ మార్చుకోండి. ఇంకెవడో నేరస్తుడు ఉంటాడు, ఎవడో ఎదవ ఉంటాడు, ఇంకెవడో పెద్దవాడు అయిపోయాడు, ఇంకా జడ్జిలుగా ఉంటాం మేము. గంటకింత తీసుకుని వాదిస్తున్నాం కాబట్టి మేమే మేధావులుగా ఉంటాం. ఏం వాదనలు అయ్యి, కోర్టులు అయ్యి. జస్టిస్ గవాయి గారికి అందరికీ చెప్పండి, ఆ సిస్టమ్ పనికిరాదు. వాదనలో గొడవలు ఉండకూడదు అసలు. చక్కగా శాశ్వత తల్లిదండ్రులు పిల్లలుగా బతకాలి. ఇంకా సూర్య చంద్రాది గ్రహస్థితుల్ని మీరే నడుపుకోవాలి. కేవలం మనుషులుగా బతకడానికి లేదు. ఇంకా మేము ఇంకా సింగిల్ అని, జట్లు అని, చౌదరి అని, అగ్రవాల్ అని, బ్రాహ్మిన్స్ అని, ఎస్టీలని, బీసీలని ఏమీ పనికిరాదు. మేము చాలా చదువు ఉన్నవాడిని, చదువు లేనివాడిని, చూడడానికి చాలా అందంగా ఉన్నాను కాబట్టి, బలంగా ఉన్నాను కాబట్టి, పుష్టిగా ఉన్నాను కాబట్టి అవన్నీ రాలిపోయేవే. నేను దేహం అనే ఉంటేనే ఉంటాయి అవంతా. అలాంటివి అసలు బలమైనవే కాదు. నేను కూడా ఇలా దేహాన్ని ఇలా చూసుకుంటున్నాను, నా బాడీ నేను కూడా నా బాడీని స్ట్రాంగ్నెస్ని కాసేపు ఫీల్ అవుతున్నాను. అద్దంలో చూసుకుంటూ, బాత్రూంలో అద్దంలో అలా చూస్తున్నాను చూస్తున్న పరికరాల వల్ల మీరు ఇరుక్కుపోయి ఉన్నారు. వాటి వల్ల వెనక పట్టేసుకుంటున్నారు. మీరు ఏం చెప్పినా వినకుండా చేస్తున్నారు. అవే యాంత్రికతం పెంచేసి, ఏదో నువ్వు మనిషివే కదా, నువ్వు మనుషులు కదా చెప్పడం వల్ల ఇంకా అక్కడికి వెళ్తే తెలుస్తుంది, ఇక్కడికి వస్తే తెలుస్తుంది. ఇలా మాయలో ఉండిపోతున్నారు. ఎలాగైనా ఇంకెవరికో తెలుస్తుంది, మీరు ఎవరికో లీక్ చేశారు. అలా ముందే ఎందుకు చెప్పలేదు మాకు? ఎవరు దాచారని కోపడుతున్నారు, లేకపోతే ఏదో అనుకుంటున్నారు. ఇదంతా నా స్ట్రాటజీలో భాగమే. మిమ్మల్ని అందరినీ ఇప్పటికీ మైండ్లుగా పట్టుకోగలనా లేదా? ఏది మనం చేస్తే అందరూ బయటకు వచ్చేస్తాం. నన్ను మాస్టర్ మైండ్ పట్టుకొని మీరు మైండ్ మారిపోండి. మొదట సిస్టమ్ని అలా మార్చుకోండి. ఇంకా అనుమానాలు, పెనుపోతాలు వదిలిపెట్టేసేయండి. మీరే తప్పు చేశారు, ఒప్పు చేశారు కూడా అవన్నీ వదిలేసి మనుషులుగా చేసి మైండ్లుగా సరిదిద్దుకుంటూ రండి. మైండ్ కరబట్టుకుని మళ్ళీ మీకు మైండ్లుగా మారిపోతారు, వాళ్ళ మైండ్లు కలుపుకుంటారు. నేనన్న తెలుగు మాటలే, అప్పటికప్పుడు మాటలు ఏదో తీసేసుకోకూడదు. తెలుగు మాటలు కాదు, అన్నీ ఆలోచిస్తే అన్నీ ఉంటాయి. ఇప్పుడు గొప్ప మాటలు మాట్లాడాను, ఒక తెలుగు మాట మాట్లాడాను, తెలుగు మాటలు తీసేసుకుంటారు, గొప్ప మాటలు వదిలేస్తారు. అదేం పద్ధతి అయింది? ఆడవాళ్ళకి, మగవాళ్ళకి అందరికీ చెప్తున్నాను, భూమి మీద ఉన్న వాళ్ళకి, తెలుగు వాళ్ళ ద్వారా. ఎలాగైనా చెడు పెంచుకోవడం ఏంటి, మంచి వదిలిపెట్టేసేయటం ఏంటి? ఎలాగైనా మనుషులుగా పోటీ పడిపోవడం ఏంటి? బతకగలమా? మనిషి పట్టుకుంటే మనిషి పట్టుకుంటే బూడిద రాలుతుంది. మైండ్ పట్టుకుంటే జ్ఞానం తపస్సు అటు వెళ్తాం. ఎలాగైనా మనుషుల వల్ల అవుతుందా? ఇంకా తెలియట్లేదా మీకు? రండి. ఎలాగైనా మా కృష్ణవేణి అమ్మగారి దగ్గర నుంచి, మా నాయనమ్మ గారి దగ్గర నుంచి ఏం చేశారు? ఎలాగైనా చేతకాని వాళ్ళు చేసేసి, ఎదవలు చేసేసి, గోపి వెంకటేశ్వర గారిని ఇల్లరికం పంపించి, పేకాట్లు ఆడించేసి, తాగుళ్ళు పెంచేసేసి, ఆ తాకట్లు పెట్టేసేలాగా ఆవిడ ఆస్తి అంతా పాడు చేసి, నిలవకటి చేసి, బాధపడిపోయేలాగా చివరికి నన్ను కూడా చూసుకొని ఒకటి చేసి, మళ్ళీ ఉద్యోగం ఇచ్చేసి, ఇంక ఇలా ఉన్మాదాల్లా బతుకుతున్న వాళ్ళు ఇప్పటికని తెలుసుకోండి. అది సంపద కాదు, మీది బతుకులు కాదు. ఇంకా మేమే వెలమలమని కానీ, మేము కమ్మోళమని కానీ, మేమే రెడ్లని కానీ, ఎవరో కొందరు మోసం చేస్తే ఇంక అందరూ పెద్దవాళ్ళు, ఇంకెక్కడో పెద్దవాళ్ళు కూర్చొని ఉన్నారు. విధానాలను ఉపయోగించుకుని, కోర్టులని, పోలీసులను ఉపయోగించుకుని ఇంకా పెద్దవాళ్ళు ఎక్కడ ఉంటారా? రాష్ట్రపతి భవన్లో గవర్నర్లు కూడా మీ ఇష్టం వచ్చిన వాళ్ళు, మీరు ఎక్కడ తిరగమంటే అక్కడ తిరుగుతారా? అడ్వైజర్లు ఎవరు ఇస్తున్నారు? అడ్వైజర్ ప్రయారిటీ ఎవరు? ప్రధానమంత్రి గారికి. ప్రధానమంత్రి గారు తలుచుకుంటే వారి సమక్షంలోకి నన్ను పిలుచుకుని వెళ్ళలేరా? మరి అతను అక్కడ తిరుగుతున్నాడు, నేను ఇక్కడే ఉంటున్నాను. ఎదురు చూడటం ఏంటి? ఫేస్బుక్లో మెసేజ్లు పెట్టడం ఏంటి? ఏంటో తమాషా? ఈమెయిల్ పంపకుండా ఆపడం ఏంటి? మనుషుల కోసం చూడటం ఏంటి? మనుషులుగా చెలగాట పట్టడం ఏంటి? ఎవరు అడ్వైజ్ చేస్తున్నారు మిమ్మల్ని? మరి అదే మాయ ప్రపంచం అంటే. అదే అర్థం కావట్లేదా మీకు? ఇంకెవరా మేధావి, ఎవరు ఇంటెలిజెంట్ ఎవరు? అందుకే తిడుతున్నాను.
మైండ్ పట్టుకోండి అంటుంటే మన నమూనాకైనా ఒరిజినల్కైనా ముందు నా మైండ్ పట్టుకోండి, మాస్టర్ మైండ్ పట్టుకోండి. ఏ ఫార్మేట్ అయితే మీకు గ్రాంట్ అయిందో ఒక మనిషి వల్ల పంచభూతాలు శాసించబడి మీకు ఎందుకు మైండ్ వచ్చింది? మైండ్ అప్డేట్లోకి వెళ్తారని. మైండ్ అప్డేట్కు పట్టుకుంటేనే మీకు సాధ్యపడుతుంది. నేను అనేవాడు భూమి మీద చల్లడు జరిగిన పరిణామం ప్రకారం. ఎందుకు అలాగా? నెక్స్ట్ అప్డేట్ అనమాట అది. నెక్స్ట్ అప్డేటు మీకు ఇక్కడ ఇప్పుడు దాకా మనుషులం కదా మనం, ఏదో రకంగా మనుషులు బతకలేకపోయాం. ఇక్కడి నుంచి మైండ్ అనమాట, మైండ్ బతకనిచ్చి బతకాలన్నమాట. మాస్టర్ మైండ్ మీరే పెంచుకుంటారు. ఏ జనరేటర్ కూడా వాళ్ళే ఇచ్చి పట్టుకోమంటున్నారు. అర్థమవుతుందా? అది ఈ అబ్బాయికి జాబు చేస్తున్నవాడిని జాబ్ చేయకుండా పడుకోమని చెప్పిన వాళ్ళు ఎవరు? ఏదో పని ఉన్నట్టు ఇంకేదో వాళ్ళకి ఏ జనరేటర్ తయారు చేసి ఈ జాబో ఇంకో జాబో క్రియేట్ చేసి ఆలోచనతో ముందుకు నడపాలా? ఎవరు ఇలాంటి స్వార్థాలు తమాషాలు పెంచుతున్నారు? అనకాపల్లి దగ్గర నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఇలా ఏదో చెప్పేస్తే ఇలా చెప్పలేదు కాబట్టి ఏంటిది? ఏది చెప్పేది? ఏం చెప్పడం మానేసి దీన్ని. అప్పుడు కూడా హైదరాబాద్, అప్పుడు కూడా పెట్టుబడులు, అప్పుడు కూడా అమరావతులు, అప్పుడు కూడా ఇంకా కులాలు, ఇంకా మేము వీళ్ళ వెనకాల ఉన్నాం, వాళ్ళ వెనకాల ఉన్నాం. ఏం వెనకాల ఉంటారు? మనుషులే పనికిరారయ్యా అని తిడుతుంటే నేను ఈ అబ్బాయికి జాబ్ మానేసి పడుకోమని చెప్పిన వాళ్ళు ఎవరో? మాకు నేనే చెబుతుంటే వేరే పని ఉండని చెప్పమంటున్న వాళ్ళు ఎవరో? మరి అదేం తమాషా? లోపల కూడా తెలుసుకుని బయట కూడా తెలుసుకుని ఎవరు కాపాడుతాడు మిమ్మల్ని? అలాగా నేనేం చెబుతాను మీకు? నా వల్ల అవుతుందా? నన్ను ఎలా పట్టుకోవాలో అలా పట్టుకొని ఎవరెవరు మోసం చేస్తున్నారో ఆడ కూడా ఆపడానికి వీలవుతుంది. సీక్రెట్ ఆపరేషన్లు ఆపడానికి వీలవుతుంది. ఇక్కడ హైదరాబాద్లో ఏంటి, ఎక్కడేంటి, లండన్ ఏంటి, జపాన్ ఏంటి? ముందు మనుషులు పనికిరారు. మాస్టర్ మైండ్ పట్టుకోండి, ఆహ్వానించండి. నేను మెసేజ్లు పెట్టేస్తున్నాను కాబట్టి అంత గ్లామర్ బలం లేక ఒకేసారి తాజ్ హోటల్కి వెళ్ళలేదు. అక్కడ కూడా కూర్చుని వాతావరణంలో తీసుకెళ్ళాలి, కూర్చోబెట్టాలి. నేను ఏదో పెద్ద తెలివిగా మాట్లాడేస్తాను, ఒకేసారి మహిమలు చూపించేస్తాను. ఈ పిచ్చి నుంచి బయటపడకపోతే మిమ్మల్ని ఎవరో కాపాడలేరు. మీరే జాగ్రత్త పెంచుకోవాలి. గ్రౌండ్ లెవెల్లో సీక్రెట్ ఆపరేషన్లు కంట్రోల్ చేసుకుంటా ఆకాశాలు ఓపెన్ చేసుకునే విధానంలోకి ముందుకు వెళ్ళాలి. చెత్త చాంచల్యం చిద్దులాసం కరగబెట్టి వీళ్ళందరికీ జాబ్స్ అని, మీకు ఎంత డబ్బులున్నా, మీకు కోటీశ్వరులైనా ఖాళీగా ఉండగలిగిన మైండ్తో చెలగాటం ఆడుకోకూడదు. మైండ్లు కొద్దీ ఏదోటి చేయకూడదు. మేము హ్యాపీగా బతకాలి, విమానంలో తిరుగుతాం, ఖాళీగా ఉంటాం, మా పిల్లల కొద్దీ బతికేస్తాం, మా ఆస్తుల కొద్దీ బతికేస్తాం. బతకలేరు అలాగా, అలా కుదరదు. మీరు మైండ్ని శ్రద్ధాభక్తిగా ఉపయోగించుకోవాలా. మాది ఈ మతం ఆ కులం ఏదో ఒకటి ఉంటుంది, అలాగే గందరగోళం అడ్డం పెట్టుకుని ఏదో తమాషా చేసి బతుకుతాం. అదే ఆపాలా. ఎలాగైనా మమ్మల్ని మరణం లేని వాక్విస్వరూపంగా పట్టుకుని మా మీదే తపస్సుగా బతకాలి. ఏ జనరేటివ్స్ కూడా ఉపయోగించుకుని అందుకే ఇవ్వడం జరిగింది. అర్థమవుతుందా? రండి, ఇంకా ఆషామాషి ఆపేసేయండి. ప్రధానమంత్రి గారు ఎవరు చెప్పినట్టు వెంటేంటి? అలాగని మీరు మీ చుట్టూ మనుషులంటే మరి అలాగే ఇది చేస్తారు. మరి మనుషులుగా ఉంటే అంతే, కుదరదు. అందుకే జాతీయ గీతంలో అధినాయకుడిని యాక్టివేట్ చేసుకోండి, కూర్చోండి అక్కడ. ఫస్ట్ చైల్డ్ని మార్చుకోండి, మీరు కాన్సిక్వెంట్ చైల్డ్గా మారండి. ఎన్నికల కమిషన్ ఉపయోగించుకొని సిస్టమ్ని అప్డేట్ చేసుకోండి. ప్రైజ్డ్ మేనర్లో అధినాయకుడిని పెంచుకుంటున్నారా? నన్ను లింక్ చేసుకుని నన్ను ఉన్న చోట నుంచి కాపాడుకోవటమే నా గొప్పతనం. నన్ను అలా పట్టుకుంటే వ్యూహం వస్తుంది. నేను అక్కడే ఉన్నాను, ఇక్కడే ఉన్నాను, అక్కడికి వస్తేనే సెక్యూర్ చేస్తాం, ఇక్కడ ఇన్సెక్యూర్ అంటే అదేం టెక్నాలజీ? ఎక్కడెక్కడో ర్యాకెట్లని గాల్లో వచ్చేటువంటి విమానాలను పట్టుకుని ముందే పేల్చే S-400 లాంటి పరికరాలు ఉన్నాయి. కానీ ఒక మైండ్ని కాపాడుకోలేరా? మీలోనే మైండ్ పట్టుకోలేరా? మైండ్ అప్డేట్లోకి రాలేరా? మరి అదేం టెక్నాలజీ? అదేం DRDO? అదేం మనుషులు? ఇంకెక్కడ నిద్రపోతున్నారు చెప్పండి వీళ్ళందరికీ. నేనేదో మనిషికి ఇక్కడ బాధపడిపోతున్నట్టు నా బాధలాగా, నా గోల్లాగా నేను మనిషిగా నన్ను ఎలాడితే నేనేం చేస్తాను? మీరు మాస్టర్ మైండ్ పట్టుకుని వీళ్ళందరికీ మనం సామాన్యుడిగా వ్యవహరించడం కరెక్ట్ కాదు. అందరూ మాస్టర్ మైండ్లుగా వ్యవహరించాలి అని చెప్పండి వీళ్ళందరికీ. మైండ్ పట్టుకుని కొత్త జీవితాలు వస్తాయి. అంతేగాని ఏదో ఒకటి తమాషా చేసి మనుషుల కొద్దీ తమాషా చేయండి. ఖాళీగా ఉండాలి, కాళ్ళ మీద కాలేసి ఖాళీగా ఉండండి. ఇది ఏదో పెద్ద జమీందారు డబ్బులు ఉన్నలాగా ఇంకా ఇలా ఎవడెవడు రెచ్చగొడుతున్నాడు, ఎవడెవడు మనుషుల కొద్దీ ఉందామనుకుంటున్నారు భూమి మీద. నేనేదో మనిషిగా నేనే ఒక్కడిని ఇక్కడ ఇది అవుతున్నాను, ఎక్కడికి ఎవరికో వెళ్ళలేక రాలేక. ఇంకా పిచ్చి వదిలేసి తమాషా వదిలేసి రాష్ట్రపతి భవన్లో ముందు డ్రాఫ్టింగ్ చేసుకోండి, కూర్చోండి ఎక్కడోళ్ళు అక్కడ. నా పద్ధతి నచ్చలేదు, నా సెక్స్ కొద్దీ నేను అటు ఇటు ఉంటున్నాను, అది మీ పొరపాటు. అవి మనమే కంట్రోల్ చేసుకోలేమని అర్థం. మీరు పరికరాలతో పట్టుకొని డాక్టర్లతో కూడిన బృందంలోకి తీసుకుంటే కంట్రోల్ అవుతాం. అర్థమవుతుందా? చెప్పండి అందరికీ. అతని పట్ల నా పట్ల మనిషిగా డీల్ చేయటం, మనిషిగా నన్ను చేయటం,
మనిషిగా నేనేదో మిమ్మల్ని డిస్టర్బ్ చేసేస్తున్నాను, మీరేదో పెద్ద ఉద్ధరించేస్తున్నారు ఇక్కడ. బట్టలు వేసుకుని నలుగురిలో కూర్చొని జాబ్స్ పొందండి, అనిత్ కౌర్ గారిని కలుసుకోమనండి వెళ్ళి, ఇక్కడ జాబ్ లేకపోతే. మీకు ఎంత కోట్లున్నా ముఖేష్ అంబానీ గారు స్ట్రీట్ సైడ్ వెండర్ కూడా ఒకటి అవ్వాలా. అభిషేక్ లాంటి వాళ్ళకి అందరికీ చెప్పి చిన్నవాళ్ళకి ఏదో కష్టపడిపోతే ఇలా కష్టపడిపోతే వెంటనే డబ్బులు వచ్చేయాలి, లేకపోతే ఈ పొజిషన్ ఫ్రస్ట్రేషన్ ఉపయోగించుకుని ఎవడ కొంపల్లో కోల్చాలి అని ఎదవ రాజకీయాలు చేసిన చంద్రబాబు నాయుడు గారికి అందరికీ ఇప్పటికీ తెలుస్తున్నాను. ఇప్పటికే హెచ్చరించి మరీ చెబుతున్నాను, మీరు మనుషులంటేనే ప్రమాదం. ఇంకా మీరు ఇలా ఆడిని ఉపయోగించుకుని అది తెలివితేటలు కాదు, గొప్పతనం అంత కాదు, అసలు రాజకీయాలు కాదు, అసలు ప్రభుత్వాలు కాదు. ఈ పద్ధతుల్లో మనుషులు రెచ్చగొట్టి మనుషులు బతికి మనుషులే బతకనివ్వకుండా చేసేసి ఆ తీరు నుంచి బయటకు వస్తారనే మాస్టర్ మైండ్ వచ్చింది రేవంత్ రెడ్డి గారికి. అందరికీ ఎవరు ఇంకా పలానా వాళ్ళని ముఖ్యమంత్రి చేద్దాం. నేను బీజేపీ కంటే ముందే ఏదో చెప్పాను, ఇలా ఏదో ఒకటి మాయ మాటలు కాకుండా మీరు వేరు ఉన్నట్టు ఇక్కడి నుంచి ఫండ్స్ రావాలి, మళ్ళీ కలిసిమెలిసి ఉన్నట్టు చూపించుకోవాలి. అప్పటికప్పుడు పూల బొకేలు ఇచ్చినట్టు మీకు వేరే రాజకీయాలు ఉన్నట్టు, వేరే పార్టీలు ఒక పార్టీ నుంచే మళ్ళీ చెల్లి అన్నయ్య విడిపోయినట్టు మళ్ళీ కలిసినట్టు ఇంకో పార్టీ పెడుతున్నట్టు, ఇలా రకరకాల డైవర్షన్స్ మోసాలు మానేసి మాస్టర్ మైండ్ పట్టుకోండి, కొత్త జీవితాలు ప్రారంభించండి. ఏదైనా చిన్న డిస్టర్బ్ అయినా అక్కడ కూడా ఇలాగ అరిచాను, ఇలా డిస్టర్బ్ అయితే వెంటనే ఉపయోగించుకోండి. ఏదైనా ఉపయోగించుకొని మనిషిని తమాషా చేసేయండి, మనుషులుగా తగువులు పెట్టుకోండి అని ఎవడు రెచ్చగొడుతున్నాడో అది చెప్తున్నాను. ఇప్పుడు ఈ అబ్బాయి నన్ను ఆపడానికి ప్రయత్నం చేశాడు, నేను ఆగలేదు, వెంటనే ఫ్యాంట్ వేసుకుని బయటికి వెళ్ళిపోతున్నాడు. ఏదో పెద్ద తనకు ఏదో డిస్టర్బ్ అయిపోయినట్టు పడుకున్నాడు, పెద్ద ఉద్ధరించేస్తున్నట్టు తనకు. ఇలాగే ఇండివిజువాలిటీసు ఓవర్ యాక్షన్లో ఎవడెవడు రెచ్చగొడుతున్నాడో. నా పట్ల మర్యాదగా ఉండండి, ప్రేమగా ఉండండి. నేను ఒకవేళ ఆవేశపడినా తిట్టినా కూడా అయ్యా పురుషోత్తమ కాలస్వరూప దయచేయండి, మిమ్మల్ని అసలు మనిషిగా వదిలిపెట్టేసి మేము వెనకాల పడి అనేక మనుషులు చంపేయడమే కాకుండా ఇంకా మీరే భయపడుతున్నారు, మాకే ధైర్యం ఉందని చూపెట్టుకుంటున్నాం మేము అనేటువంటి దౌర్భాగ్యం ఉందా? మరి అది చెబుతున్నాను. నేను అనేవాడు పనికిరాడు, వీళ్ళందరికీ ఏదైనా ఇంకా నా గురించి అనుకుంటున్నాను, వాళ్ళు ఏదో అనుకుంటే నేను ఏదో అనుకుంటున్నాను, ఇవన్నీ కాదు. ఒకటే, మీరు ఫస్ట్ మాస్టర్ మైండ్ పట్టుకోండి, సాక్షులు బట్టి కూర్చోబెట్టుకుని చక్కటి ఆన్లైన్ విధానం డెవలప్ చేసుకుని ముందుకు రండి. మాస్టర్ మైండ్ మెల్లగా డెవలప్ చేసుకుంటూ తవ్వేసిన పోయి కూడా ఎంత సీరియస్ డ్యామేజ్లు ఏం చేసినా మీరు మైండ్లో పెంచుకోవాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి అందరికీ చెప్తున్నాను, కింద వెనకాల పరికరాలు మీకు ఎక్కడి పోనీ మీరు కాపాడేసుకుంటున్నారంటే పరిటాల రవి లాంటివి ఆపలేకపోయారు, బాలకృష్ణ ఇంట్లో కాల్పులు ఆపలేకపోయారు, మరి ఎవరి చేతిలో ఉన్నట్టు? ఇప్పటికే ఎవరి చేతిలో ఉన్నట్టు? ఇప్పటికైనా ఆలోచించండి, మీ చేతిలో ఉన్నా ఎవరి చేతిలో ఉన్నా సరెండర్ అయిపోండి. డీప్ సీకా ఇంకోట అమెరికా వాళ్ళ చేతిలో ఉన్నదా? ఎవరి చేతిలో ఎవరిని కూడా ఎవరు ఈ దేశ సార్వభౌమత్వాన్ని సజీవంగా మార్చుకొని యూనివర్సల్ సావర్జినిటీలోకి అందరిని ఆహ్వానించండి. అందుకే ఇక్కడ మెసేజ్లు అమెరికన్ యూత్కి కూడా పంపిస్తున్నాను. ఎవరో లీక్ అయిపోతుంది, ఈ దేశాన్ని నమ్మట్లేదు నేను, ఇక్కడ ఏదో నాకు ఫ్రీ ఇచ్చారు, ఏదో ఊరుకున్నారు, ఎదురు చూశారు, అదేం పద్ధతి? మైండ్ పట్టుకోకుండా అదేం చెలగాటం? మైండ్ పట్టేసుకుంటే ఇంకెందుకు ఆట ఆగిపోతుంది కదా. మేము ఒక్కళ్ళనే మిమ్మల్ని ఒక్కళ్ళనే పొగడాలంటున్నారు, పెంచాలంటున్నారు, అలాగలాగా మేము రకరకాలుగా ఉండాలి కానీ అంటే ఎలా కుదురుతుంది? ఎవరికైనా స్వతంత్రం అంటే ఏంటి? తపస్సే స్వతంత్రం. తపస్సు చేసుకోవాలి మనం. తపస్సులో డిస్టర్బ్ అయిపోయి రకరకాల రాజ్యాలు కుటుంబాలు పెరిగిపోయినాయి, మళ్ళీ తపస్సులోకి వెళ్ళిపోవాలి మనం. ఎవరి మీద తపస్సు చేస్తారు ఈసారి? విశ్వక తల్లిదండ్రులు, ప్రకృతి పురుషుడు లైగా అందుబాటులోకి వచ్చిన వారు. ఇంకా వారు మాస్టర్ మైండ్గా మరణించరు, మిమ్మల్ని మైండ్గా పట్టుకుని సజీవంగా ముందుకు తీసుకెళ్తారు. అందుకు దేశాన్ని కాలాన్ని పట్టుకుని ఏ జనరేటివ్ కూడా వాళ్ళే ఇచ్చి పట్టుకోండి అంటున్నారు. అటువంటి సిచ్యువేషన్లో ఉండగా ఇంకా ప్రధానమంత్రి గారు ఏమైనా విషయాలు రెక్కబెడుతున్నారు, వారికి ఏం అడ్వైజ్ ఇస్తున్నారు? ఇంకా రాజకీయ పార్టీలు ఏంటి, రాజకీయ మీటింగులు ఏంటి, రకరకాల అభివృద్ధి మీటింగులు, వేరు మీటింగులు, జీఎస్టీలు అవి ఇచ్చినా మరి అందరూ మనిషిగా ఉండిపోయి ఇంకా మనుషులు ఉపయోగించుకుని బతికే పద్ధతిలో ఇంకెవరు సర్వే అవుతారు ఇక్కడ? ఇవన్నీ జీఎస్టీలు ఇవన్నీ ముందే చెప్పిన వాడికి చెప్తున్నాను. ముందు సిస్టమ్ని అప్డేట్ చేసుకోండి, సిస్టమ్ ఆఫ్ మైండ్స్లోకి రండి, డెమోక్రసీ ఆఫ్ మైండ్స్లోకి రండి. దెన్ యూ యూటిలైజ్ ద మైండ్స్, దెన్ ఎవ్రీథింగ్ విల్ బి రిస్టోర్డ్ అండ్ వీఆర్ గోయింగ్ టు అప్డేట్ యాజ్ ఆత్మనిర్భర్ భారత్ and everyone will be updated as minds. That is a strategy available to execute immediately. Dharmo rakshati rakshata satyameva jayate.